గురువుగారు, ఇటువంటి ప్రవచ యజ్ఞాలు ముందరికెళ్ళటానికి అనేక మంది కృషి కానివ్వండి, కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా గురువు యొక్క కృప వల్ల మనం ముందరికెళ్తాం. మీరు నాన్నగారికి ఇంత దగ్గరగా ఉంటూ ఉన్నారు. వారి ప్రవచన యజ్ఞాల్లో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? మీరు ఏ విధంగా ప్రభావితం అవుతున్నారు? మీరు ఎటువంటి సహాయం చేస్తూ ఉన్నారు? సహకారం అందించడం అనడం కన్నా ప్రభావితం అవడం అనేదే నాకు తెలిసిండి నాకు జరిగిన విషయం అండి. సహకారం అందించడం అంటూ నేను చేసేది ఏమీ ఉండదు. నాన్నగారికి ప్రభావితం అవడం అనేటువంటిది మాత్రం చాలా ప్రధానమైనటువంటి విషయం. ఎందుకంటే ఇందాక నాన్నగారు చెప్పినట్లుగా వారు కొన్ని నియమాలు పెట్టుకున్నారు. వారితో మాట్లాడుతున్నప్పుడు అటువంటి నియమాలు వారు ఎందుకు పెట్టుకున్నారు? వారు 10 మందికి పనికొచ్చేలాగే ప్రవచనం చేద్దాం అనుకున్నారు తప్ప, ఎందుకంటే వారు నాకు ఎప్పుడూ చెప్తుంటారు, పోతన గారు ఏది ఆశించి రాయలేదు భాగవతాన్ని. నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు భారతాన్ని ఇచ్చినప్పుడు వారు ఆశించి రాయలేదు. వ్యాస భగవానుడు, వాల్మీకి మహర్షి వీళ్ళందరూ ఇచ్చినటువంటి వాంగ్మయం మనకి ఇచ్చినటువంటిది అంతాను. దాన్ని తీసుకుని శంకర భగవత్పాదుల వారు అందించినటువంటి వాంగ్మయం దాన్ని తీసుకుని మనం ప్రవచనం చేస్తున్నాం తప్ప నేను కల్పించినటువంటి వాంగ్మయం కాదు కదా. దాని మీద నేను సంపాదించకూడదు. అది వారు మనకి పెట్టిన భిక్ష. అది మనం 10 మందికి అందించి దానివల్ల సమాజంలో వికసనం పొందేలా, సమాజ వికసనానికి, వ్యక్తిత్వ వికాసానికి అది తోడ్పడుతుంది అని నమ్మి వారు చేసేటువంటి విషయం. ఎందుకంటే మీ అందరికీ తెలుసున్న విషయమే, వారు కేవలం ప్రవచనాన్ని ఎదుటివారికి చెప్తున్నాను అనుకుని చెప్పలా, తాను అనుభవించి చెప్పారు. ఏదైనా సరే తాను ఆచరించి దాన్ని ప్రవచించారు, లేదా ప్రవచించిన దాన్ని ఎప్పుడూ ఆచరించి చూపించారు. చరణ్ గారు, ఇందాక వారు చెప్పినట్టు, గురువు గారు చెప్పినట్టు ఆహ్వానించదగ్గ కుమారులు, కూతుళ్ళు ఉండటం కూడా చాలా అదృష్టం. ఎందుకంటే ఈ రోజుల్లో నాన్నగారు పాతకాలం అండి, ఏవో చెప్తుంటారు, అవన్నీ ఇప్పుడు జరుగుతాయి అనే వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చూశాను కూడా. కానీ ఈ రోజులో ఇతోధికంగా ఒక సహాయం లేకుండా తనంతట తానుగా ప్రవచనాలు కొనసాగిస్తూ, గోసేవ చేస్తూ, ఇవన్నీ ఎంత లేదుకున్నా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న అంశాలు. ఇప్పుడు గోశాల నిర్వహణ అంటే చాలా కష్టమైన పని, కానీ అవన్నీ ఆర్థికంగా ముడిపడి ఉన్న అంశాలు. వాటిని నిర్వహించడం కూడా నిజంగా అంటే మీరు చెప్పింది ఒక రకంగా నిజమే. కానీ నా వ్యక్తిత్వంగా నేను చెప్దాం అనుకుంటుంది ఏమిటంటే, అటువంటి మేరు పర్వతం పక్కన నించున్నప్పుడు, అటువంటి మహానుభావుల పక్కన నించున్నప్పుడు అది చెయ్యకపోతే తప్పు తప్ప అది చేయడంలో పెద్ద గొప్ప ఏం ఉండదండి. అది చేయడం ఒక కర్తవ్యం. శ్రీరామచంద్రుడు ఎలాగైతే తండ్రి చెప్పిన మాట నమ్మి చెయ్యడం కర్తవ్యం అన్నారో, అది చదువుకున్న వాళ్ళం, అది నాన్నగారి దగ్గర విన్న వాళ్ళం, వారి వెనక నడవడం కర్తవ్యం అనుకోవాలి తప్ప అది చేయడం ఏదో నేను చాలా గొప్పగా చేస్తున్నానో, నా వల్ల మా నాన్నగారు ఏదో చేయగలుగుతున్నారనో, వారు నా సహకారం ఉంది అనడం వారి గొప్ప మనసు తప్ప నిజంగా నా సహకారం అంటూ అది సహకారం కాదండి. కేవలం నాన్నగారి పక్కన నిలబడడం, నాన్నగారి ఆశయాలకి అర్థం చేసుకోవడం కొడుకు కర్తవ్యం. మీరు అన్నట్టు అవును, గోశాల నిర్వహణ అంటే గోశాలకి ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ ద్వారా అది నిర్వహింపబడుతోంది. కాకపోతే నాన్నగారు రోజు అక్కడికి వెళ్తారు. వారు అక్కడ ఆ గోసేవ యందు వారికి చాలా గొప్ప సంతృప్తి, ఆ గోసేవ పట్ల గొప్ప నిబద్ధత ఉంది. మీరు అన్నారే అది కుటుంబంలోకి ఎలా వస్తుంది, పిల్లలకి ఎలా వస్తుంది. నిజంగా మా అందరికీ కూడా నాన్నగారిని చూసి చూసి ఇంటి ముందుకు ఆవు వస్తే మేము ఇంటి ముందు ఆవుకి ఏదో అరటిపండు పెట్టకుండా పంపించలేము. మంచి చెప్పేవాళ్ళు ఉంటే వినడానికి రెడీగా ఉంది అనడానికి నాకు ప్రత్యక్షమైన ఉదాహరణలు ఇవన్నీ. ఇన్ని కనిపిస్తున్నప్పుడు ప్రభావితం అవ్వకపోతే నేను జడ పదార్థాన్ని అయిపోతాను తప్ప ప్రభావితం అవ్వడం అనేటువంటిది మినిమం బేసిక్ కర్తవ్యం అనిపిస్తుంది.